ఓకే. సో నాదిచ్చి అనేది సూత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను హైలైట్ చేస్తున్నాను. ఏమంటున్నారు ఇక్కడ? నా అంటే అవ్యయం అది. తర్వాత ఆత్, ఇక్కడ నా తీసేసిన తర్వాత మిగిలింది ఏంటి? ఆది, ఆదిచి అని కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అది దకారం ఏముంటది? తకారం ఉంటది. అయితే ఏంటి? ఆత్, అవునా? మామని ఆత్, ఆత్ పోతే ఇంకేముంది? ఈ ఉంది ఇందులో, ఇచి, అవునా? నా, ఆత్, ఇచి, ఇవి వచ్చినాయి. నా ఆత్ ఇచ్చి. సో ఇప్పుడు సూత్రార్థం ఏమంటుంది? అవర్ణము. అవర్ణం అంటే ఏంటి? ఆ లేదా ఆ, హ్రస్వం లేదా దీర్ఘం కదా. తర్వాత విభక్తులు ఇవి. విభక్తులు అంటే ఏంటి? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి అన్నాము. సో ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏంటివి? సు, Su just come out says. సు, జస్, గసి అంతే. రెండే కదా మనకు కావాల్సింది. 5 మొదటి 5 అమ్, అవుట్, షస్. అమ్మ ఇది కాదు, ఏమన్నారు ఇక్కడ? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి అన్నారు కదా. సో ప్రథమా విభక్తి అది, ద్వితీయ విభక్తి ఇది, అవునా? సుట్ అని చెప్పలేదు కదా. చెప్పలేదు. ఏమని చెప్పారు? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి అన్నారు. అంటే ఆ, ఇది 6, అవును మరి. అవునా? ఈ ఈ 6లో ఏమన్నారు? ఇచ్ ప్రత్యాహార వర్ణం పూర్వంలో ఉండాలి. ఇచ్ ప్రత్యాహార వర్ణముకు పూర్వములో ఏముండాలి? ప్రథమయోహ పూర్వ సవర్ణ అనే సూత్రం ద్వారా అయ్యేటువంటి పూర్వ సవర్ణ దీర్ఘం అనేది కాదు. అది ఎవరు చేస్తుంది? ఆపేది ఎవరు మరి? నాదిచి. అర్థమైందా? అంటే పూర్వ సవర్ణం అంటే ఏంటి మరి? ప్రథమయోహ పూర్వ సవర్ణ అంటే ఏంటి? ఇక్కడ అక్ ప్రత్యాహార వర్ణం ఏముండాలి? అక్ ప్రత్యాహార వర్ణం తర్వాత ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అచ్చుతో మొదలైతే దేంతో మొదలవ్వాలి? అచ్చుతో మొదలవ్వాలి. అప్పుడు ఏమైతుంది? పూర్వ పరములు రెండు కలిసి ఏమైతుంది? పూర్వ సవర్ణ దీర్ఘము. అంటే పూర్వంలో ఏ అక్షరం ఉంటే దానికే దీర్ఘం అవుతుంది. సో పూర్వంలో ఈ ఉందనుకోండి, దానికి దీర్ఘం ఏంటిది? ఈ అవుతుంది. ఆ ఉందనుకోండి, దానికి దీర్ఘం ఏంటి? ఇది పూర్వంలో ఉండాలి, ఇక్కడ పరంలో కాదు. ఓకేనా? సో పరంలో ఇది అచ్చు ఉండాలి, అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయం ఉండాలి. ఆ అచ్చుతో మొదలైన ప్రత్యయాలు మళ్ళీ దాంట్లో మినిమైజ్ చేసిండు. ఏమని? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఆ ప్రత్యయాలే అచ్చుతో మొదలవ్వాలి. దానికి పూర్వంలో ఉన్నటువంటి ఏ అక్షరం అయితే ఉంటుందో దానికి దీర్ఘం అవుతుంది అన్నారు. అర్థమైందా? సో అయితే ఇప్పుడు దాన్ని చేయనివ్వదు నాదిచి. అలాంటిది సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏం చేస్తుంది? అది ఆపేస్తుంది అని చెప్తున్నారు నాదిచి ద్వారా. మరి అది ఎట్లా కనిపెట్టాలి? ఎట్లా తెలుస్తుంది మనకు అంటే, ఇక్కడ మనకి ఒక విషయంలో చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఈ నాదిచి ఉంది కదా, నాదిచే సూత్రంలో మనకి చూడండి బాల ప్లస్ ఔ అనేది ఉంది, అవునా? బాల ప్లస్ ఔ ఉంది కదా. సో ఇక్కడ ఏమైపోయింది? ఔ అనేది ఏంటిది? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటివే కదా ఇవి, అవునా? ఔ అనేది ప్రథమా విభక్తి, ఔట్ అనేది ద్వితీయ విభక్తి, అవునా? సో ఇప్పుడు మనకి ప్రథమయోహ పూర్వ సవర్ణ ఏం చెప్తుంది? ఈ రెండు విభక్తులు అచ్చుతో మొదలైతే ఏమని చెప్పింది అది? ఈ ప్రథమములో ఉన్నటువంటి, పూర్వములో ఉన్నటువంటి ఆకారం ఏది ఉంటే దానికి దీర్ఘమవుతుంది, అవునా? సో ఇప్పుడు ఏం కావాలి? బాలా ఉంది. సో ఇప్పుడు అది ఏం కావాలి? బాలా కావాలి. మరి మనకి రూపం అది ఉందా? ప్రథమా విభక్తిలో ఏంటది? ఔ అనేది ఏంటిది? ద్వివచనం. ద్వివచనంలో మనకి ఒక సూత్రం ప్రకారం ఏం చెప్తుంది? నువ్వు ప్రథమా విభక్తి గాని, ఇది ఔ తీసుకుందాం, ఒకటే తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఇది ప్రథమా విభక్తి ద్వివచనం. ఇదేంటిది? ప్రథమా విభక్తి ద్వివచనం. సో ఇప్పుడు ప్రథమా విభక్తి ద్వివచనం ఏదో ఒకటి విభక్తి, ప్రథమ ద్వితీయ రెండు విభక్తుల్లో మనం తీసుకోవచ్చు, అవునా? ఆ విభక్తుల్లో ఏముండాలి? అచ్చుతో మొదలైన ప్రత్యయం ఉండాలి. దేంతో మొదలైంది ఉండాలి? అచ్చుతో. మరి ఇది అచ్చుతో మొదలైందా ఔ అనేది? లేదు.
ఆ? లేదు. వచ్చే కదండి అవు వచ్చే ఆ, అచ్చే కదా. సో ఈ అచ్చుతో మొదలైతే ప్రథమయోహో పూర్వ సవర్ణ ప్రథమయోహో పూర్వ సవర్ణ ఈ సూత్రం ఉంది కదా, అదేం చెప్పింది? ఈ పూర్వములో ఉన్నటువంటి చివరిగా ఏముంటది? ఏది ఉంటే దానికి దీర్ఘం చెయ్యు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఈ యవ్ అనేది ఉండదు ఇంకా. ఏం చెప్పింది అది? ఏం పూర్వవతం ఇవి రెండు కలిపి ఏమైపోతాయి అని చెప్పింది? పూర్వముదే దీర్ఘం వస్తుంది, దానికి దీర్ఘం చెయ్యు అని చెప్పింది. అవునా? అంటే బాలారావు రావాలి, కానీ మనకి ఈ రూపము లేదు. బాలహ బాలవు రావాలి. అయితే ఇప్పుడు మరి ఎవరు చెప్పిండ్రు ఇక్కడ? ఇక్కడ నువ్వు ఇది చెయ్యరాదు అని చెప్పింది ఎవరు? నాదిచి. ఏం చెప్పింది నాదిచి? నువ్వు ఇక్కడ దీర్ఘము చెయ్యరాదు అని చెప్పింది. మరి అది చెయ్యరాదు అయితే మరి ఏం చెయ్యాలి? ఇక్కడ బాల ప్లస్ ఔ ఇది ఉంది, అవునా? అయితే ఇంకో సూత్రం వచ్చింది. ఏ సూత్రం వచ్చింది? వృద్ధిరేచి. ఏం సూత్రం వచ్చింది? వృద్ధిరేచి. వృద్ధిరేచి. అదేం చెప్పింది? వృద్ధిహి కదా, వృద్ధి రేచి అంటున్నాము. రే అనేది ఏమైంది? విసర్గ అయిపోయింది, ఏచి అయిపోయింది. ఏమైపోయింది? వృద్ధిహి ఏచి. అర్థమైందా? అంటే ఏచి అంటే ఏంటి? ఏచి పరములో ఉండాలి. పరంగా ఏచి అంటే ఏంటి మరి? ఏవో ఐ ఔ. ఏవో ఐ ఔ ఉందా మనకి? వీటిలో ఏదైనా ఒకటి ఉందా? సో అప్పుడు ఏమన్నారు? ఆ వృద్ధిదే తీసుకో. ఇక్కడ ఆ ఉంది, అవు ఉంది. సో దీంట్లో వృద్ధి అక్షరం ఏంటి మరి? అవు. కాబట్టి ఇక్కడ ఈ ఆ ఔ రెండు కలిపి ఏం తీసుకుంటాము? ఔ తీసుకుంటాము. అర్థమైందా? సో అలాగా బాలవ్ అయింది. నాదిచి ఏం చేసింది? నువ్వు అది చెయ్యరాదు అని చెప్పింది. చెయ్యరాదు అని చెప్పింది. ఎందుకు చేయరాదు? ఇక్కడ ప్రథమా విభక్తి అవర్ణం తర్వాత ప్రథమా ద్వితీయాలు ఉన్నప్పుడు ఇచ్చి వర్ణము ఇచి అన్నాం కదా, ఇచ్చి వర్ణం ఉంటే అప్పుడు ప్రథమయోహ పూర్వ సవర్ణ అనే సూత్రంని ఆపేస్తుంది. నా భవతి, దానికి కావలసినటువంటి దీర్ఘాన్ని కానివ్వదు. పూర్వంలో ఉన్న అక్షరానికి దీర్ఘం కానివ్వాలి ఈ సూత్రం ద్వారా. సో దాన్ని ఆపేది నాదిచి. అది ఆపడం వల్ల మనకి బాలవ్ అనేది రూపం వచ్చింది కదా. లేకపోతే ఇది ఆపలేదనుకోండి, అప్పుడు అది వచ్చేదా? కాదు. అదనమాట. అది మరి ఎట్లా తెలుస్తుంది మనకు అంటే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలియాలన్నమాట. ఏం తెలియాలి? ఈ బాలవ్ అనేది వస్తుంది కానీ బాలా అనేది రాదు. అంటే రూపం అన్నా తెలియాలి, లేకపోతే రూపసిద్ధి అన్నా తెలియాలి. అదనమాట. సో రెండిట్లో ఏ ఒకటి తెలియకపోయినా మనకి రాదనమాట. సో ఇప్పుడు మనకి రూపము తెలుసు, ఏమని? బాలహ బాలవ్ అని తెలుసు కదా. ఈ బాలవ్ అని రావాలి అంటే ఏంటి మరి? అది పనిచేయదు. పనిచేయదని కరెక్ట్. ఇది పనిచేయదు కాబట్టి ఇంకా వేరే సూత్రం తీసుకొచ్చినాం మనం. ప్రథమయోహ పూర్వ సవర్ణ పని చెయ్యదు. అది అలా చెయ్యొద్దు అని చెప్పింది నాదిచి. నాదిచి పని చెయ్యకూడదు, అలా అన్నిసార్లు చేయకూడదు అని చెప్పింది. అప్పుడు ఏం చెయ్యాలో చెప్పేది వృద్ధి రేచి. అది ఓకేనా? అదే రూపశుద్ధికి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పాత వాటిలో? ఓకే. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇవాళ రికాల్ చేస్తుంటే చాలానే డౌట్లు వచ్చాయి. ఎప్పుడు చదువుకున్నాం ఇది, ఏం చదువుకున్నాం, మళ్ళీ అన్ని ఒకసారి తిరిగేస్తే తప్పితే ఆ స్ట్రీమ్ లైన్. ఈ రోజు చెప్పుకున్న సూత్రం అది కొత్తది కదా. ఇది అర్థమైందండి, కానీ అంటే ఇవాళ రికాల్ చేసుకున్నాం కదా రకరకాలుగా. ఇది దీంట్లో ఇంకొక డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు మీరు ఇదివరకు చెప్పింది ఏంటంటే అంటే దీంట్లో ఏమి ప్రత్యాహారాలు ఉంటాయంటే మీరు చెప్పారు కదా, ఇన్ వస్తుంది అలా చెప్పారు కదా మీరు. అండ్లో ఉన్నది ఇన్ను కూడా చేయొచ్చు అని చెప్పి లన్ అని ఇచ్చారు కదా. ఈ లన్ లో మళ్ళీ అన్న ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో ఉన్న ఆ ఇత్తు కదా, సంజ్ఞకం కదా.
ఆ, ఆ, ఇప్పుడు మరి లండ్ అణ్ ఎలా చేసాం మనము? ఇప్పుడు లండ్ అనేది ఆరవ సూత్రం. ఆరవ సూత్రం అంటే అవును. ఇంక మనకి పైన లండ్లో ఐదు సూత్రాలను కూడా కలుపుకుంటాం కదా, అవునా? అంటే ఆమ్, ఇప్పుడు కర్ర అన్నారు అనుకోండి. కర్ర అంటే ఖా నుంచి దాంట్లో వచ్చేవే తీసుకుంటాం కదా. అది వేరు, అది ప్రత్యాహారం మీరు చెప్పేది. ఇదేమో మాహేశ్వర సూత్రం. ఇది ప్రత్యాహారం కాదు ఇది. ఈ జా- అర్థమైందా? ఆ, ఇది కాదండి, కాదు. ఇప్పుడు మీరు ఖర్ అనేది ఏంటిది? ప్రత్యాహారం. ఈ ఉమ్, ఖర్ ప్రత్యాహారం ఎట్లా వచ్చింది? ఈ రకారం రేఫ ఉంది. సో ఈ ఆ, రేఫ ఎక్కడ ఉందో చూడండి మీరు. అవును. శశసర్, అవునా? లో ఆ, వచ్చింది. అంటే నేను ఏంటి? అనేది అట్లా కాదండి. మీరు ఇప్పుడు ఫస్ట్ అణ్ణు సూత్రం చెప్పారు కదా. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అంటే అజంతాల్లో అణ్ణు సూత్రం చెప్పారు కదా. ఫస్ట్ 4 సూత్రాల్లో ఆ ఈ అయి ఉణ్ ఉండు. ఆ ఈ ఉణ్ అది చెప్పారు కదా. అది అది ఆ ఈ సూత్రం ఉండ్ అని కదా. చెప్పాలి. ఆ సూత్రం చెప్తున్నప్పుడు మీరు ఆ ఈ ఉండ్ అని చెప్తారు. ఆ ఈ ఉణ్ ఆ సూత్రం చెప్పినప్పుడు దీని నుంచి ఏం ప్రత్యాహారాలు వస్తాయి అని చెప్పినప్పుడు ఆ, ఆ, ఏమేం చెప్పారు? ఒకటే అణ్. అన్న అణ్ణు వస్తుందని చెప్పారు కదా. ఆ, అంటే దాంట్లో ఉన్న అక్షరాలతోనే ముందు లాస్ట్ ఉన్న మధ్య వాటితోనే మనం ప్రత్యాహారాలు చేయొచ్చు అని అర్థం కాదా? అంతే అంతే. మరి ఇప్పుడు లణ్ అంటే దాని మధ్యలో ఉన్న వాటితోనే రావాలి కదా. ఈ లణ్లో మళ్ళీ అణ్ ఇణ్ ఎణ్ అట్లా కాదు, అది ఇవన్నీ కాదు. ఎలా? ఇది ఒక సూత్రం. ఇదేంటిది? ఇది ఒక సూత్రం. ఆ ఈ ఉండ్ అనేది ప్రత్యాహార అది మాహేశ్వర సూత్రం. ఇది ఏం సూత్రం ఇది? మహేశ్వర సూత్రమే. ఫస్ట్ ఇది అణ్ కూడా మహేశ్వర సూత్రం కదా. ఆ ఈ కాదు ఉణ్ కాదు అనేది. కాదు కాదు. అణ్ అనేది మహేశ్వర సూత్రం కాదు. అంటే ఆ ఈ ఉణ్ అని చదువుతాం కదా మనము. అవును. ఇది ఆ ఈ ఉండ్ అచ్చా. అనేది మాహేశ్వర సూత్రము. దీని ఆ, ద్వారా ఏం ప్రత్యాహారం చేయొచ్చు అంటే అణ్ ఆ, ప్రత్యాహారం చేయొచ్చు. ఆహాహాహా. ఓకే, ఓకే. ఆ డిఫరెన్స్ అర్థమైంది. ఆ, మనం అది ఇ- విడివిడిగా చదివి ఆ, దాంట్లోంచి ఈ ప్రత్యాహారం ఇప్పుడు చేయొచ్చు, నీకు ఇన్ని ఇప్పుడు ప్రత్యాహారం కాదండి, చేయొచ్చు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆ ఈ ఉండ్ అన్న తర్వాత ఇంకా ఆ, మనం ఏమన్నా చెయ్యాలి అంటే పైన ఆ, ఇంకేం లేవు కదా. ఇంకా వేరేవి ఆ, తీసుకొని యాడ్ చేసుకోవాలంటే ఏం లేవు కదా. కాబట్టి ఇందులో ఉన్న దాని నుంచి చేస్తాము. అదేం చేసిండ్రు అచ్చా. మహర్షులు? అణ్ అనేది ఒకటే తీసుకున్నారు. ఎన్ని కూడా చేయొచ్చు, ఉన్ కూడా చేయొచ్చు, కానీ అవి ఆ, తీసుకోలేదు వాళ్ళు. ఆహాహాహా. అర్థమైందా? వాళ్ళకి కావలసినవే తీసుకున్నారు. వాళ్ళు ఏం తీసుకున్నారు? అణ్ ఒకటే తీసుకున్నారు. ఉమ్, ఉమ్, అష్టాధ్యాయులు వాడినవే తీసుకున్నారు అంతే. ఓకే, ఇప్పుడు చూడండి. ఆ, ఆ, రిల్ రిక్ అన్నాము. రి రిక్. ఇప్పుడు రిల్ రిక్ అనేసరికి మీకు ఇంకో సూత్రం ఉంది. అచ్చా, అర్థమైందా? దాన్ని కూడా కలుపుకోవచ్చు. మరి కిందకి అదే కదా వెళ్తున్న మరి చేసింది పైనుంచి ఇప్పటి వరకు. కలుపుకుని సూత్రాలు చేసుకోవచ్చు అని మీరు చెప్పేది. అంతే కదా. ఫస్ట్ నుంచి అంతే. మనం ఓకే, చేసేది అదే. ఇప్పుడు అర్థమైంది. ఆ, అర్థమైంది. ఇప్పుడు రెల్ రిక్కులో ఇప్పుడు నీకు రీతోని రిక్కులు రిక్కులేవే లేవు. సో ప్రత్యాహారాలే లేవు అవి. అచ్చా, అచ్చా. ఓకే, రెండో సూత్రం తోటి ఈ ఈ ఈ ప్రత్యాహారాలు చేసుకోవచ్చు అని పైనుంచి యాడ్ చేసుకుంటూ ఈ ప్రత్యాహారాలు అంతే. రెండవ చేసుకోవచ్చు. సూత్రం నుంచి అంటే ఈ పైన అచ్చా, కూడా ఇప్పుడు యాడ్ అర్థమైంది. చేసుకొని రెండవ సూత్రం ఇప్పుడు ద్వారా. చాలా క్లారిటీ వచ్చింది. ఆ, రెండవ థ్యాంక్స్ అండి. సూత్రం ద్వారా అంటే పైనుంచి రెండవ సూత్రం. ఉమ్. అంటే అప్పటి వరకు ఆ క ఎండ్ వరకు పైనుంచి ఏం అక్షరాలు ఉన్నాయి వాటితో ఏం సూత్రాలు చెయ్యొచ్చు, అంతే పాణిని ఏం చేశారు అని. ఓకే. అంతే అంతే. ఇవ్వండి ఒకటి, రిల్ రెక్ ఉమ్. ఒకటి. ఇప్పుడు ఈ రెండు తీసుకొని అంతే. ఇప్పుడు ఉమ్. ప్రత్యాహారాలు చేశారు. ఏం చేశారు? అక్ ఒకటి, ఆ, ఇక్ ఒకటి, ఉక్ ఒకటి. ఆ. అవి మూడు. అచ్చా, ఇది ఈ క అనేది ఎండ్ లో రావాలి అంతే. ఉమ్, ఇత్తుగా రావాలి క అనేది. ఈ రిల్రిక్ తీసుకున్నప్పుడు ఉమ్. దీంతో ప్రత్యాహారాలు ఏం చేయొచ్చు అని అంటే ఈ క వచ్చే ప్రత్యాహారాలు చేయొచ్చు. అక్. ఇప్పుడు దీంట్లో మనం చెప్పకూడదు అన్ను చేయొచ్చు, ఇన్ను చేయొచ్చు అలా చెప్పకూడదు. సో అక్, ఇక్ అలా చెప్పాలి, అంతేనా? అంతే. ఇప్పుడు రెండవ సూత్రం మెయిన్ ప్రాధాన్యం ఏంటిది? మనం రెండవ సూత్రం. ఆ, ఈ ఇత్తుగా రావాలి క అనేది. ఉమ్, అందుకని అణ్, ఇణ్, ఎణ్ అని ఇప్పుడు చెప్పారు మీరు, అంతేనా? అంతే అంతే. ఓకే, గాట్ ఇట్. యా. సో ఇప్పుడు లర్న్ అన్నాము. లర్న్ అంటే దానికి పైన ఎన్ని ఉన్నాయి? 5 సూత్రాలు ఉన్నాయి ఇంకా. ఇది 6వ సూత్రం కదా. వాటిలోంచి ఏం చేయొచ్చు. ఆ, ఓకే, అది ఓకే. ఇప్పుడు మన అర్థమైందండి. మంచి మెయిన్ ఏంటి? క్లారిటీ. మన గోల్ ఏంటి? 6వ సూత్రం ఫోకస్. 6వ సూత్రంలో అంతే అండి. ఏముంది? నకారం ఉంది కాబట్టి ఆ, అణ. ఆ, అర్థమైందండి. అలా చాలా ఇణ. ఆ, ఓణ. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అదండి. అందుకని 6వ సూత్రం అని చెప్తున్నాం మనం ఇక్కడ. 6వ సూత్రం ఎందుకు? 6వ సూత్రంలో ఏముంది? నకారం ఉంది. ఆ నకారాన్ని నువ్వు యూజ్ చేయాలన్నమాట. అది యూజ్ చేయాలి. ఆ కాన్సెప్ట్ నాకు ముందర రాలేదు, ఇప్పుడు అదే అర్థమైంది. అదే అదే.
ధన్యవాదాలండి. సరే అండి, ధన్యవాదాలు మీ అందరికీ కూడా. సో ఇంకా ఇంకేమైనా డౌట్సా? ధన్యవాదాలు కవిత. ధన్యవాదాలండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా ఉంటే అడగండి. అంటే చదివితే కొన్ని వస్తాయండి, చదివిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నవే చదవండి, చదువుతూ ఉంటే మీకు అందులో ఏమన్నా వస్తే అడగండి ఖచ్చితంగా. ఇప్పుడు పలేలో ద్వివచనం, పలే ద్వివచనంలో సో వస్తుంది ఇప్పుడు కదా. అట్లాగే ఇప్పుడు మనం బాలా ప్లస్ అవుట్ చేసుకుందాము కదా. బాలా ప్లస్ అవుట్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? టకారం హలంత్యం అది పోయింది, అవ్ అని మిగిలింది. సో మళ్ళీ తర్వాత ఈ అవుట్ ఎన్నోది అది? సు అవుట్ వస్తుంది. అవుట్ ద్వితీయ విభక్తి ద్వివచనం, అవునా? ఇక్కడ కూడా మనకి రూపం ఏమొస్తుంది? బాలవ్ రావాలి. అంటే ఇప్పుడు ఏమైంది? నాదిచి ఆపేసింది ఇక్కడ. ప్రథమయోహ పూర్వ సవర్ణ అనే సూత్రాన్ని అది రానియకుండా ఆపేసింది. ఆపేసి ఎవరు వచ్చారు మళ్ళీ? వృద్ధిరేచు. అర్థమేనా? మళ్ళీ అది బాలవైంది. సో ఇప్పుడు ఫల తీసుకున్నాము. ఫలాకి ఏమైంది? ఫల ప్లస్ ఏంటి? ఔ తీసుకున్నాం. ఏమైంది ఇప్పుడు? ఫలవు అవలేదు, నాదిచి ఆపేసి ఇది ఒక ఫలే నిమిషం, ఇది ఫస్ట్ ఏంటిది? నపుంసకలింగం. ఇదేంటిది? నపుంసకలింగం. నపుంసకలింగంలో సర్వనామ స్థానము అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏంటి? షీ అనేది ఆదేశం అవుతుంది అనమాట. ఔకి తర్వాత అవుట్, ఈ రెండు ఉన్నాయి కదా, వీటికి అవుట్కి షీ అనేది నపుంసకాచ అనే సూత్రం ద్వారా ఇది షీ ఆదేశం అవుతుంది అనమాట. ఓకే, సో ఈ స్థానంలో ఏమైంది? షీ అయిపోయింది. షీ అయిపోతే ఏమైంది? ఈ అయింది, అవునా? షకారం ఏంటి? ఎత్తు సంజ. సో కాబట్టి ఈ మిగిలింది. ఫల ప్లస్ ఈ. మనకి ఇట్లా ఫలి అని ఉందా? లేదు. ఇక్కడ ఏముంది? ఆ ఉంది. ఆ తర్వాత ఈ. ఇవి రెండు కూడా సవర్ణాలు కావు, అవునా? కాకపోయినా కూడా ఆ గ్రహణం చేస్తుంది, అది గ్రహణం చేస్తుంది. చేసిన తర్వాత అక్కడ ఏమైపోయింది? ఆ ఈ అనేది ఏమైపోయింది? అక్కడ గుణం అయ్యింది. ఇక్కడ ఈ అనేది ఇక్కులకి ఏమవుతుంది? గుణం అవుతుంది, అవునా? సో ఏ సూత్రం ద్వారా? ఆద్గుణ. ఆ తర్వాత గుణ, అవునా? అమ్మ ఇందాక ఆ ఈలు సవర్ణములు అన్నారు, అది నాకు కొంచెం అర్థం కాలేదు. సవర్ణాలు ఎందుకు? ఎందుకంటే దాని ఉచ్చారణ స్థానం ఏంటిది? సేమ్ కాదు, కాకపోయినా కూడా అది సవర్ణమే చేయబడుతుంది అని అన్నారు అక్కడ, అవునా? ఎందులో ఎక్కడ చెప్పారు? ఇందాక అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ అనే సూత్రంలో ఏం చెప్పారు? ఇక్కు వర్ణము, అచ్చు వర్ణం, అవి రెండు కూడా సవర్ణం కాదు, అయినా కూడా అది సవర్ణం లాగా చెప్పబడుతుంది అన్నారు అక్కడ, అవునా? కేవలం ఆ సూత్రం చేతనే. అంతే. యా, అది మళ్ళీ రేపు మళ్ళీ చెప్పుకుందాము. ఇక్కడ మనకి ఇది ఒక్క నిమిషం ఇది చూపిస్తాను నేను. ఈ ఫల ఉంది కదా, సో ఇప్పుడు ఫల తర్వాత ఈ వచ్చింది, అవునా? ఈ వచ్చిన తర్వాత ఇక్కడ అ ఉంది, తర్వాత ఈ ఉంది. అంటే మనకి ఏం కనిపిస్తుంది? అకారం తర్వాత ఈ అనేది కనిపిస్తుంది. ఇది ఈ అనేది ఏంటిది మరి? ఇక్కు వర్ణం, అవునా? ఇక్కు వర్ణం కనిపిస్తే మనకి ఏం గుర్తు రావాలి? గుణము, వృద్ధి, అవునా? గుణము, వృద్ధిలు గుర్తొస్తాయి. సో మరి ఇక్కడ మనకి ఫలై అనేది ఉందా? ఫలే ఉందా? ఫలే ఉంది. సో అయితే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి మరి? ఏకారం తీసుకోవాలి. ఏకారం తీసినామంటే ఏమైంది? గుణమా, వృద్ధినా? గుణం అయింది. గుణం వేసుకున్నాం. ఈ రెండింటిని కలిపి గుణం చేసేసుకున్నాం. అంటే మరి ఇదేంటిది? దీన్ని ఏమంటాం? ఆత్ గుణ. అర్థమైందా? ఆత్ గుణ అంటే ఏంటి? ఆత్ గుణ అన్నాం. దాన్ని కంప్లీట్ గా కలపండి. ఈ తకారం ఏమైతుంది? దకారం అవుతుంది. ఆద్గుణ. సో మరి ఈ ఆద్గుణ ఎందుకు తీసుకున్నాము? ఇది ద్వితీయ విభక్తి కదా. ప్రథమయోహ పూర్వ సవర్ణ అచ్చుతో ఉన్నటువంటిది ఉంటే ఈ ఫలా రావాలి. వచ్చిందా? మరి రాలేదు. దానికి ఎవరు నిషేధించారు? నాదిచి. మళ్ళీ తర్వాత ఇది గుణం రావాలా, వృద్ధి రావాలా అంటే ఏం చెప్పింది మనకి? రూపము ఫలే అన్నాము, కాబట్టి గుణమే రావాలి, అవునా?
అర్థమైందా? సో కాబట్టి ఆద్గుణః అనే సూత్రం తీసుకుంటాము కదా. అమ్మా ఇది వృద్ధి గుణము రావచ్చు, వృద్ధి రావచ్చు అన్నప్పుడు వృద్ధి రేచి అందులో అచి ఉన్నందుకైనా ఇది గుణం కూడా రావచ్చు అని చెప్పేసి కాదు కదా, అనుకోవడం. ఇకో గుణ వృద్ధి. ఇక్కులకి గుణవృద్ధులు అవుతాయి. అది ఇకో గుణవృద్ధి చొప్పున ఇది వృద్ధి కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే మనం ఏం తీసుకోవాలి మరి? మనకి రూపం తెలియాలి, ఫల రూపం తెలియాలి. సో ఇప్పుడు ఫలే ఉంది కానీ ఫలై లేదు కదా, లేదు. కాబట్టి ఆద్గుణః సూత్రం తీసుకున్నాం మనం. ఆత్ ఎందుకు తీసుకున్నాము? ఇక్కడ అవర్ణం అన్నమాట. అవర్ణం అంటే ఏంటి? ఆ లేదా ఆ అన్నమాట. అది ఇక్కడ మనకి హ్రస్వాకారం ఉంది. ఆ సూత్రం ఏమో అద్గుణః లేదు కదా, ఆద్గుణః ఉంది. సో కాబట్టి ఆ అంటే ఇక్కడ ఏం మరి ఆ అనేది ఉంది కదా, మరి మనకున్నది హ్రస్వాకారము అంటే ఇక్కడ ఏమర్థమైంది? అవర్ణము అని అర్థమైంది. ఇక్కడ అవర్ణం అంటేనే ఆ లేదా ఆ తీసుకుంటాం, హ్రస్వము లేదా దీర్ఘం. అదేం గుణంలో హ్రస్వకారం. అదేం గుణహాలో ఏం చేస్తాము? హ్రస్వాకారమే తీసుకుంటాము. ఇక్కడ ఆద్గుణహాలో ఏం చేస్తాము? హ్రస్వము లేదా దీర్ఘం. గుణాలు వృద్ధి చేసిన ఇక్కడ హ్రస్వము లేదా దీర్ఘం. దీర్ఘం. అదే గుణహాల్లో అతి ఒక్కటే తీసుకుంటామా? కరెక్ట్, అవునండి. గుణహాల్లో అకార ఆకారాలు రెండు తీసుకుంటాం. అది రెండు తీసుకుంటాం. రెండిట్లో తీసుకునే అవకాశం ఉందన్నమాట. అదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అనేది సూత్రంలోనే అక్కడ ఆత్ ఉంది, ఇక్కడ అత్ ఉంది. అవునండి, అవును. సో ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ, ఇక్ వర్ణము స్థితాః వర్ణాః, ఇక్ ఇత్యత్ర స్థితాః వర్ణాః, తథా చ అచ్ ఇత్యత్ర స్థితాః వర్ణాః సవర్ణగ్రహణం కుర్వంతి. ఏమన్నారు? ఇక్ వర్ణము అచ్చు వర్ణము సవర్ణ గ్రహణం అన్నారు. ఎందుకని? అవి రెండు సవర్ణం ఎట్లయినాయి? కాలేదు కదా, ఎందుకంటే ఇదేమో తాలు, ఇదేమో కంఠం కదా. సో మరి సవర్ణం కాకపోయినా కూడా సవర్ణ గ్రహణం తీసుకుంటుంది, అది చేస్తుంది అంటున్నారు. అంటే ఏంటి? ఇక్ ప్రత్యాహార కేవలం హ్రస్వ ఇకారస్యైవ నిర్దేశః అస్తి. ఇక్కడ మనకి ఇక్ అన్నప్పుడు ఈ అనేదే ఉంటది, ఈ ఊరి అనేదే ఉంటది, హ్రస్వమే ఉంటది. అలాగే అయం హ్రస్వ ఇకారః, ఇది హ్రస్వ ఇకారం. తర్వాత స్వస్య సర్వాన్ సవర్ణాన్ అపి నిర్దేశతి. అంటే సవర్ణం అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాము? ఈ ఉంటే ఈ కూడా తీసుకోవచ్చు, అలా విధంగా చెప్తున్నారు. ఇది చెప్పారు, ఇందాక చెప్పింది. అతః హ్రస్వ ఇకారస్య విషయే ఉక్తం కార్యం ఇకారస్య సవర్ణానాం విషయే యథా దీర్ఘ ఈకారస్య విషయే అపి అవశ్యం ప్రవర్తతే. అంటే దీర్ఘ ఈకారం ఉంటే కూడా అలాగే వస్తుంది. ఏవమేవ అచ్చు ప్రత్యాహారంలో కూడా అంతే అని చెప్తున్నారు కదా. అది అంటే ఇప్పుడు ఈకారము అకారం ఉంది, ఈ రెండు ఉన్నప్పుడు ఏమైంది? ఇక్కు వర్ణానికి ఎన్నలు పరమైతాయి. అందుకని ఏమన్నారు ఇక్కడ? ఇత్యత్ర సర్వత్ర యణాదేశః భవతి. అవునా? ఇక్కు వర్ణానికి అచ్చు పరమైతే అప్పుడు ఏమైతుంది? ఇక్కు స్థానంలో ఎన్నలు వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. అంతేనా? ధన్యవాదాలమ్మా. అదండి, ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. సో రేపు మళ్ళీ ఇది చెప్పుకుందాము దీని గురించి. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈరోజు అర్థమైందా కృష్ణమూర్తి గారు? అర్థమైందమ్మా, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. అవునా? మళ్ళీ ఒకసారి రికార్డింగ్ వింటే సరిపోతుంది. అదే ఈరోజు కొంచెం అదే డౌట్స్ ఎక్కువగానే ఉన్నట్టున్నాయి, అది మళ్ళీ రేపు క్లియర్ అయిపోతాయి. సరే అండి, నమస్తే. రికార్డింగ్ నడుస్తుందా? ఓకే.